నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్। స్వాతంత్ర సమర యోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం, సామ్రాజ్యవాదుల సంఖ్యలు తెంచుకుని భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు। అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ప్రజాస్వామ్యాన్ని విరాజిల్లుతూ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ ప్రజల గొంతుకు న్యాయం చేస్తూ భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షల కొరకు ప్రభుత్వాలు పనిచేస్తూ సాధించుకున్న స్వాతంత్ర్యంలో అందరం కలిసి ప్రజాస్వామికంగా రక్షించుకుందాం। అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। 9వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ప్రజాస్వామ్యాన్ని విరజిల్లి రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ ప్రజల గొంతుకు న్యాయం కలగజేస్తూ భవిష్యత్తు ప్రజా ఆకాంక్షల కొరకు ప్రభుత్వాలు పనిచేసే ఉద్దేశంతో సాధించుకున్నటువంటి స్వతంత్రం ఈరోజు తప్పకుండా అందరం కలిసి ప్రజాస్వామికంగా రక్షించుకుందామని ప్రతిజ్ఞ చేస్తూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। మీ పొన్నం ప్రభాకర్। రాహుల్ గాంధీ గారు లేవట్టిన ఓట్ చోరీ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఈరోజు రుజువైంది। 65 లక్షలు తొలగించిన ఓట్లను వెబ్సైట్లో పెట్టాలని, వాటిని తీయడానికి కారణం చెప్పాలని, నూతన ఓటరు నమోదు చేస్తే ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని, అసలు ఓటరు నమోదు విధానాన్ని ఏ విధంగా చేస్తున్నారనేటువంటి 4 ప్రధాన ప్రశ్నలతోటి ఈరోజు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది। రాహుల్ గాంధీ గారు లేవనెత్తుతున్న అంశం పట్ల యావత్ భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యానికి సంబంధించిన జరుగుతున్నటువంటి ఏ ఆక్రమణ అవుతుందో, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి ఓటు అనేటువంటి ఆయుధాన్ని కూడా అక్రమంగా తొలగించడము, ఓటు వేయకుండా చేయడము, దొంగోట్లు పెట్టడం జరుగుతుందో ఇది దేశ ప్రజలు గమనించాలి। ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డుతో లింకు చేసి ఒక ఓటు ఒక మనిషి అనే విధానాన్ని తీసుకురావాలని సందర్భంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన డిమాండ్ ప్రకారంగా ఎన్నికల కమిషన్పై డిమాండ్ చేస్తా ఉన్నాం।